వేసే అమ్మవారికి నమస్కరించుకోమ్మా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి ఒక మంచి స్నాక్ రెసిపీని ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. మరి అంతకంటే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియోని పూర్తిగా చూసేయండి. మరి మనం దాదాపు కార్న్ఫ్లెక్స్ అనేది స్నాక్స్ ఐటమ్ బయట కొనుక్కొని తింటుంటాం కదా, అలా బయట కాకుండా చాలా క్రిస్పీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు వీడియోలు చూసేద్దాం. మనం చేసుకుంటున్న స్నాక్స్ రెసిపీకి ముందుగా కార్న్ఫ్లెక్స్ తీసుకోవాలి. ఈ కార్న్ఫ్లెక్స్ బయటకు మనకి షాపుల్లో అందుబాటులో ఉంటాయి కదా, అవి తెచ్చుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తెచ్చుకున్నాం కదా ఈ కార్న్ఫ్లెక్స్ని, వాటిని ఎక్కువ మోతాదులో కాకుండా కొన్నిగా వేసుకుంటూ స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా వీటిని వేయించుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆ తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి ఈ కార్న్ఫ్లెక్స్ అనేవి మాడిపోకుండా చక్కగా వేగుతాయి. ఒకవేళ మన ఫ్లెక్స్ వేసిన తర్వాత కూడా హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి ఈ కార్న్ఫ్లెక్స్ అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఇలా ఒక రంధ్రాలు ఉన్న గరిటెలోకి తీసుకోవాలి. ఇలా ఈ గరిటెలోకి తీసుకోవడం వలన ఇందులో ఉన్న ఆయిల్ అంతా కిందకి వచ్చేస్తుంది. ఇందులో ఉన్న ఆయిల్ అంతా మొత్తం కిందకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్లెక్స్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అంతా పోయేంత వరకు కొంచెంసేపు అలా ఉంచేస్తే ఆయిల్ అంతా ఆ రంధ్రాల నుంచి కిందకు వచ్చేస్తుంది కదా. ఆయిల్ మొత్తం పోయిన తర్వాత మనం గిన్నెలోకి వేసుకుందాము. ఇదే విధంగా మనకి ఎన్నైతే కావాలో అన్ని ఫ్లెక్స్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి ఈ స్నాక్ ఐటమ్ అంటే ఇష్టమో అనేది నాకు ఒక చిన్న కామెంట్ చేస్తారా? మనకి ఎన్ని ఫ్లెక్స్ కావాలో అన్ని ఫ్లెక్స్ అన్ని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న కప్పు పల్లీలను తీసుకొని ఆ గరిటెలోకి తీసుకొని అందులో ఆయిల్ మునిగేంత వరకు అలా ఉంచేసి వేయించుకుందాము. డైరెక్ట్గా మొత్తం ఆయిల్లో వేసిస్తే మనకి ఆయిల్లో నుంచి తీసేటప్పటికి ఒకవేళ మాడిపోతాయేమో అని కదా, అందువలన ఇలా వేయించుకుంటే మనకి పల్లీలు అనేది మాడిపోకుండా చక్కగా వేగుతాయి. ఈ విధంగా పల్లీలన్నీ కూడా మనకి చక్కగా వేగిన తర్వాత ఈ పల్లీలను కూడా ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఫ్లెక్స్లో వేసేసుకుందాము. ఆ తర్వాత కొంచెం కరివేపాకు తీసుకొని కరివేపాకు కూడా సేమ్ మనం పల్లీలు ఎలా అయితే వేయించుకున్నామో అదేవిధంగా కరివేపాకు కూడా వేయించుకోవాలి. మనం వేయించుకున్న ఈ కరివేపాకును కూడా ముందుగా వేసుకున్న పల్లీలు అలానే కార్న్ఫ్లెక్స్ వేసుకున్నాం కదా, ఆ గిన్నెలోనే వేసేసుకుందాము ఈ కరివేపాకును కూడా. ఇప్పుడు మనం కరివేపాకు వేయించుకోవడం కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం ఈ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము. అలానే ఈ వీడియోకి ఇంకా లైక్ చేయడం కనుక ఎవరైనా మర్చిపోయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నటువంటి ఫ్లెక్స్ అలానే పల్లీలు కరివేపాకులో కొంచెం పసుపు అలానే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఇంకా కారం వేసుకోవాలి. కారం కూడా అంతే మీ టేస్ట్కి తగ్గట్టుగా. కొంచెం బాగా స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి, లేదు నార్మల్గా కావాలి అనుకుంటే కొంచెం తక్కువగా వేసుకోండి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. అంటే ఒక్కొక్కళ్ళు ఎక్కువ ఒక్కొక్కరు తక్కువ తింటారు కదా, అలా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇందులో మనం పసుపు ఎందుకు వేసామంటే కొంచెం కలర్ న్యాచురల్ కదా, న్యాచురల్ కలర్లో ఉంటుంది కాబట్టి మనం కొంచెం పసుపుని యాడ్ చేసాం. మీకు పసుపు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. వీటన్నిటిని మనం ఒకసారి చేతితో కలపాల్సిన అవసరం లేదు. మనం వేసుకున్న గిన్నెలను ఒకసారి పైకి కిందకి అలా మీకు వీడియోలో చూపించిన విధంగా కదిలిచ్చామంటే మనకి చక్కగా ఈ ఫ్లెక్స్ అన్నిటికీ మనం తీసుకున్న ఉప్పు కారం అనేది చక్కగా పడుతుంది. ఆ తర్వాత ఈ స్నాక్స్ని చక్కగా ఎంజాయ్ చేయడమే. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే స్నాక్ రెసిపీ కదా. మీకు ఎలా ఉంది? మీకు నచ్చిందా? ప్లీజ్ ఈ వీడియోకి కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.